సెకీ ఒప్పందంలో జగన్కు ముడుపులు ముట్టాయని అమెరికా సంస్థల ఛార్జ్షీట్ దాఖలుపై చంద్రబాబు స్పందించారు. దీనిపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామన్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టవచ్చా అనే కోణాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. జగన్ కుదుర్చుకున్న ఒప్పందంతో రాష్ట్ర ప్రజలపై భారం పడుతోందని వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నామన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోకుండా, ప్రజలపై భారం పడకుండా అన్ని కోణాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. రైట్, సెకీ ఒప్పందాలకు సంబంధించి చంద్రబాబు ప్రజలపై భారం పడకుండా ఉండే విధంగా చూస్తామంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సునీల్, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తన ఛాంబర్ లో మీడియా చేశారు. పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన తన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిలో ముఖ్యంగా తాజా టాపిక్ గా మారినటువంటి జగన్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, అమెరికాలో కేసు అయితే ఏదైతే జరిగిందో సెకీ ఒప్పందానికి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారు. జగన్ కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర ప్రజలపైన ఎంత మేరకు భారం పడుతోంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో సంప్రదించుతామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ప్రతి వ్యక్తి పైన ఈ భారం పడుతూ ఉంది. దాదాపు 2,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ భారం సంబంధించి అమెరికాలో కేసు నమోదవటం, దీనికి సంబంధించి జగన్ కీలక సూత్రధారి అనేటటువంటి అంశం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆరోపణలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు తీసుకుంటాం. అదేవిధంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అదేవిధంగా విజన్ 2047 లక్ష్యాల సాధనకు కావాల్సిన కసరత్తు కూడా చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.